హాయ్ అండి, అందరికీ నమస్కారం. కథలోకి వెళ్దాం. ఆ విధంగా ఈ చిత్ర లాలసకి నా ఫ్రెండ్ ఆ మచ్చ ఉన్న అమ్మాయి మర్డర్ గురించి, ఆమె గురించిన డీటెయిల్స్ తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళ సిఐ దాన్ని గుప్తంగా బయటికి రానియకుండా చేశాడంట. అతను ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కష్టంగా ఉంది అని అన్నాడు. అసలు ఎందుకు అతను అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో దాంట్లో అర్థం కావట్లేదు అంటుంది. అయితే వెంటనే బాధపడిన లాలస, అరే వచ్చినట్టే వచ్చి మళ్ళీ అంతా వెనక్కి వెళ్ళిపోయిందే అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తూ లేటుగా పడుకుంటుంది. అయితే ఉదయం లేచిన ఈ లాలస వెంటనే చిత్ర ఆఫీస్కు వెళ్ళడాన్ని చూస్తుంది. వెంటనే చిత్రను ఆపి లాలస, చిత్ర ఒక్క పావుగంట సేపు ఉండు, నేను కూడా ఇక్కడికి నీతో పాటు వస్తాను అని అంటుంది. వెంటనే చిత్ర ఉండి, లాలస నువ్వెందుకు నాతో పాటు రావటము, మనం ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం కదా, మరి ఎందుకు రావాలనుకుంటున్నావు అంటుంది. నువ్వు ఉండు, 10 నిమిషాల్లో నేను వస్తాను అని చెప్పి 10 నిమిషాల్లో రెడీ అయ్యి పాపను కూడా ఒక 5 నిమిషాల్లో రెడీ చేసి చిత్రతో మాట్లాడుతుంది. చిత్ర, నువ్వు చేసిన హెల్ప్ చాలా మంచిది, చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. ఇక నా వరకు నేను కూడా ఎంతో కొంత చేయాలి, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చేటట్లు ఏమీ కనిపించట్లేదు అంటుంది. చిత్ర లాలస, నీకేమైనా మతి ఉంది మాట్లాడుతున్నావా? చిన్న పాప ఉంది, ఆ పాపను చూసుకోమ్మా, నువ్వు ఎక్కడికి వస్తావు? నేను చూసుకుంటాను, నేను ట్రై చేస్తానని చెప్తున్నా కదా, కొంచెం టైం ఇవ్వు అంటుంది. ఉండు చిత్ర, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి లాలస ఫోన్ చేస్తుంది వేరే అతనికి. అయితే అతను అక్కడ ఉన్న వ్యక్తి ఫోన్ తీయగానే, హలో సార్, నేను లాలసను మాట్లాడుతున్నాను, మీకు గుర్తే ఉండుంటుంది, నేను మళ్ళీ ఆ జాబ్లో జాయిన్ కావాలనుకుంటున్నాను అని అంటుంది. అనే వరకు అది లౌడ్ స్పీకర్లో పెట్టుంటుంది ఫోను. వెంటనే అక్కడున్న వ్యక్తి, లాలస నువ్వా? రియల్లీ నువ్వు చెప్పేది నిజమేనా? మళ్ళీ జాయిన్ కావాలనుకుంటున్నావా? అలా అయితే ఓకే, నువ్వు ఎప్పుడైనా కానీ వెల్కమ్ అని అంటుంది. ఇలా చూస్తూ ఉన్న చిత్ర, ఆ లాలసను మాటలు వింటూ ఉన్న చిత్ర, ఇదేంటి ఈమె ఆఫీసులో జాయిన్ కావాలంటూ మళ్ళీ జాయిన్ అవుతా అంటుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఈమె ఎవరు, ఇంతకుముందు ఏం జాబ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవుతానంటుంది అని ఆలోచిస్తూ అర్థం కాని పరిస్థితి, ఒక పక్క టెన్షన్. వెంటనే సరే, ఇక్కడ ఉన్న ఈ పోలీస్ ఆమెకు కొంచెం నాకు వేరే పని ఉంది, ఈమెకు నా గురించి చెప్పండి, నాకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి అని అంటుంది. అని వెంటనే చిత్రకు ఫోన్ ఇస్తుంది. వెంటనే చిత్ర ఫోన్ తీసుకుని హలో అనగానే, హలో, నేను ఢిల్లీ నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి